నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ఐద్వా మహాసభలు. మహిళల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మహిళా నాయకులు. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఫోటోగ్రాఫర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరిన వక్తలు. మన్యంలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ప్రపంచ శాంతిని హైందవం మాత్రమే కాంక్షిస్తుందని స్పష్టీకరణ. విజయనగరం పట్టణంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలు ఉత్సాహంగా జరిగాయి. మంగళవారం మహాసభల ప్రారంభం సందర్భంగా ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి యూత్ హాస్టల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు పి ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సమస్యలు పరిష్కారం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నేడు ప్రతిరోజు 50 మందికి పైగా మహిళలపై రాష్ట్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో విస్తారంగా మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, అదే జనాభా ప్రాతిపదికన తాగునీరు అందించడంలో, పేదలకు ఇల్లు ఇవ్వడంలో, మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకోవడంలో, మహిళల మీద దాడులను నియంత్రించడంలో, లైంగిక వేధింపులు అరికట్టడంలో లేదన్నారు. మహిళలు హక్కుల మీద దాడి జరుగుతుందని, వారికి సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయడం లేదన్నారు. సమాన హక్కులు కల్పించడంలో మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని చెప్పి నేడు కేవలం పల్లె వెలుగు వంటి బస్సులకు మాత్రమే అవకాశం కల్పించి చేతులు దులుపుకున్నారన్నారు. మరోవైపు మైక్రో ఫైనాన్స్ వేధింపులు తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, 200 రోజులు పని, 600 రూపాయల కూలీ ఇవ్వాలని, పట్టణ పేదలకు ఈ పథకం వర్తింపచేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా మహాసభలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లా మహాసభ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధానాలు మహిళలకి అనుకూలంగా లేవు. ఇటీవల మనం గమనించాం, ధర్మశాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అసలు నోరే మెదపలేదు. లడ్డూ మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అంటే ఉమెన్ సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనకడుగేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి రోజు కూడా 88 మంది మహిళల మీద రేపులు జరుగుతుందని మాట్లాడట్లేదు. అలాగే విచ్చలవిడి విష సంస్కృతి పెరుగుతూ ఉంది. మద్యం మహమ్మారి చాలా దుర్మార్గంగా ప్రబలుతూ ఉంది. ఇప్పుడే ఈ రోజే ప్రకటన వచ్చింది, న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం తీసుకొస్తుంది గవర్నమెంట్. ఈ న్యూ ఎక్సైజ్ పాలసీ విధానంలో ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద 10 లక్షలు, 5 నుంచి 10 లక్షల దాకా కూడా టెండర్లు కాదు, లైసెన్స్ కాదు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జనాభా ప్రాతిపదిక మీద హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదిక మీద ఇళ్ల స్థలాలు లేవు, జనాభా ప్రాతిపదిక మీద మంచినీళ్ళ సమస్య తీరలేదు, జనాభా ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు. కానీ మద్యంకి మాత్రం జనాభా ప్రాతిపదిక విధించారంటే ఈ ప్రభుత్వానికి మద్యం మీద వచ్చే ఆదాయం మీద ఎంత మక్కువ కనపడుతుందో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ విధానాలన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకాన్ని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొండనాలకు మందేస్తూ ఉన్నాలు కూడిపోయిన చందంగా ఉంది. కూలి పని మానేసి డిపోకి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇచ్చే బియ్యంతో పాటు కందిపప్పు లేదు, ధరలు నియంత్రణ లేదు, గవర్నమెంట్ దీని మీద సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి పై మెరుగులకు మాత్రమే అమలు చేస్తా ఉన్నారు. ఉన్న సమస్యలు, మహిళా సమస్యలు పరిష్కారం కావట్లేదు. కనుక ధరలు, డ్వాక్రా సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే పేదవాళ్ళు అప్పులకు వెళ్ళిపోతూ ఉన్నారు, దానివల్ల చనిపోతూ ఉన్నారు, వాళ్ళ దాడి పెరుగుతూ ఉంది. దీని మీద ఒక విధి విధానం తీసుకురావాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పేరుతో తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని రాక్స్ మరియు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకున్న రిజర్వేషన్లో ఇస్తున్న ఉద్యోగాలే తక్కువని, అందులో కూడా ఎస్సీలందరికీ పంచిపెడతామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వాలు చట్టాలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ చట్టాలతో తెలుగు రాష్ట్రాలలో హరిజనులకి అన్యాయం జరుగుతుందన్నారు.
తక్షణమే వర్గీకరణ ద్వారా నష్టపోతున్న తమకు న్యాయం చేయాలని, లేని ఎడల దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాక్స్ మరియు మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. మిత్రులారా, మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరులో 100కే 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ పల్లెల్లో ఈనాటికి బాటమ్ లెవెల్లో పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని, ఈ సీట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపూర్వ సహోదరులు, మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. అయితే మోడీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మిత్రులారా, ఈ 100లో 4గురికి ఇచ్చే ఈ సీట్లని ఇన్ని కులాలకు ఎలాగ సమంగా పంచుతారు? ఇదే సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే మిత్రులారా. నేను అదే చెప్తా ఉన్నాను మోడీ గారికి ఫస్ట్ నుంచి కూడా. మీకు చేతనైతే ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ దెమ్. వారికి మేము వ్యతిరేకం కాదు. అంతేగాని మాకిచ్చే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి దీంట్లో వాటాల కోసం కొట్టుకు చావండ్రా, మీరు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండ్రా అనే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు మిత్రులారా. అదే మోడీ గారికి కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెప్పదలుచుకుంది అదే మిత్రులారా. ఇచ్చిన మాటను తప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తులని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని హుకుంపేట ప్రాంతంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు వాటిని సరిగ్గా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం అమలులో అనేక ఆంక్షలు విధించి అర్హులైన వారికి పథకం అందనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నా మంజూరీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశకు లోబడి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఎన్నుకోవడం జరిగింది. అంతవరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయింది. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఓ సంవత్సర కాలం వేచి చూసాం. ఏమో జగన్మోహన్ రెడ్డి గంట మేధావి కదా చంద్రబాబు నాయుడు, ఆయన బలపరుస్తున్న కూటమిలో పార్టీ కదా కేంద్రంలో ఉంది, మరి మోడీ గారిని అడిగి నిధులు తెచ్చి సంపదలు సృష్టిస్తామని చెప్పిన ఈయన తెలివితేటలో సంపద సృష్టించి సూపర్ 6 అమలు జరుగుతుందేమో అని సంవత్సర కాలం ఎదురు చూసాం. మొట్టమొదట గ్యాస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నాడో 6 పథకాలు ఇస్తారనుకున్నాం. గ్యాస్ ఇచ్చారు, ఒక సిలిండర్ ఇచ్చి సంవత్సర కాలం దాన్నే సర్దుకోమన్నారు. ఒక సిలిండర్ ఇచ్చారా, ఇంకెక్కువ ఇచ్చారా? ఒకటే ఇచ్చారు. అది దాంతో గ్యాస్ పథకం అయిపోయినట్టే. సిలిండర్ మీ ఇంట్లో ఉంది కదా ఖాళీదే, అది మీకు ఇచ్చినట్టే. అదే ఇంకా అనేకం కార్యక్రమాలు. అమ్మఒడికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి అమ్మఒడి తప్పని పరిస్థితిలో ఏసీ వేయనట్టు అనేక అనర్హతలు చూపించి, నీకు ఇల్లు ఎక్కువ ఉందనో ఎందాలు చెప్పారు మన వాళ్ళు, కరెంట్ ఎక్కువ ఉందనో, నీకు ఆదాయం ఎక్కువ ఉందనో అనేక మందికి ఇవ్వకుండా ఇచ్చాము అన్నట్టు చేసుకునే పరిస్థితి. మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. నీ సూపర్ 6 అమలు చెయ్యు, సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. నువ్వు ఇస్తానన్న మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేటట్టయితే సంవత్సరానికి 18,000 రూపాయలు నువ్వు బాకీ ఉన్నావా లేదా? నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలంటే సంవత్సర కాలం అయితే 36,000 రూపాయలు ఒక నిరుద్యోగం ఉన్న వాళ్ళకి బాకీ ఉన్నావా లేదా అని ప్రశ్నిస్తుంటే మూలుక్కొని ఇప్పుడు ఉచిత బస్సును ప్రవేశపెట్టారు. ఉచిత బస్సులో కేవలం 5 బస్సులకు మాత్రమే దానికి అవకాశం కల్పించారు మహిళలకి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల్లో తిరగలేక ఒక విధమైన నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆ పార్టీ ఉందని.
ఎక్కడ దొరికితే దోచుకుందాం, దోచుకున్నది ఏ విధంగా దాచుకుందాం అని ఆలోచన చేసిన వాళ్ళకి ఏ విధంగా కనిపించిపోయేసరికి మాకెందుకు ప్రజల్లోకి వెళ్ళడం అని 3-4 వార్డులో మీటింగ్ పెట్టి అధికారులతో డ్వాక్రా సంఘాలను తెప్పించుకొని మీటింగులు పెడుతున్నారే తప్ప ఈ విధంగా వార్డు తిరిగి కార్యకర్తలతో మీటింగులు చేసుకునే పరిస్థితులు ఈరోజు ఆ పార్టీని కూటమి నాయకులు లేరని ఈ సందర్భంగా చెబుతూ, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ, ఏకైక పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటూ, విజయనగరం జిల్లా వంగర మండలంలోని వివిఆర్పేట పంచాయతీకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో వివిఆర్పేట పంచాయతీలోని వివిఆర్పేట జేకే గుమ్మడ గ్రామాలను కలపాలని కోరుతూ విజయనగరం జిల్లా వంగర మండలం వివిఆర్పేట గ్రామ పంచాయతీ ప్రజలు తీర్మానించారు. జిల్లాల పునర్విభజన చేయాలని, దానిపై ప్రభుత్వం మరలా చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బత్తిన గురువులు ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిఆర్పేట గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోనే పార్వతీపురం మన్యం ఉందని, పార్వతీపురానికి తమ గ్రామానికి నిత్య రాకపోకలు ఉన్నాయన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ఉపాధి పనులు నిమిత్తం వెళ్లేవారు నిత్యం పార్వతీపురం వెళుతుంటారని తెలిపారు. అదేవిధంగా తమకు ప్రధాన సాగునీటి వనరు అయిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కూడా ఆ జిల్లా పరిధిలోనే ఉందని చెప్పారు. పరిపాలన సౌలభ్యపరంగా, అలాగే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా పార్వతీపురం పట్టణం తమకు అనుకూలంగా ఉందన్నారు. ప్రస్తుతం 100 కిలోమీటర్ల పైబడి ఉన్న విజయనగరం జిల్లా కేంద్రానికి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవసరమైన వారికి రక్తదానం చేయడం వలన వారు జీవించడానికి మరో అవకాశం ఇచ్చినట్లేనని బ్రహ్మకుమారీస్ ప్రతినిధి రాజయోగి అన్నపూర్ణ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న బ్రహ్మకుమారీస్ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా రక్తదానం మిన్నా అని తెలిపారు. సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు విడిచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానానికి ఉన్న విలువను చాటి చెప్తూ ఈ నెల 22న బ్రహ్మకుమారీస్ మందిరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంపులో అందరూ పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రతి 3 సెకండ్లకు ఎవరో ఒకరికి రక్తం అవసరం ఉంటుందన్నారు. అటువంటి వారికి తమ వంతుగా ఈ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది ప్రకాష్ మణి గారి 18వ స్మృతి దినం జ్ఞాపకార్థంగా 22/8/25 అంటే 22వ తారీఖున మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకున్నాం. కంటోన్మెంట్లో బ్రహ్మకుమారి సంస్థ కంటోన్మెంట్లో ఉన్న సంస్థలో కాబట్టి ఆ రోజు విశేషంగా సోషల్ వింగ్ తరపు నుండి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అలాగే మన విజయనగరంలో కూడా డిస్ట్రిక్ట్లో కూడా ఈ బ్లడ్ క్యాంప్స్ పెడుతూ ఉన్నాం. కాబట్టి దీంట్లో ఎవరు బ్లడ్ని ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో సహయోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనేకుల ప్రాణదానాన్ని కాపాడడం కోసం రక్తదానం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం తరపు నుండి మీ అందరికీ కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నాం. ఎవరెవరు ఇందులో పాల్గొంటారో వాళ్ళకి విశేషంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓం శాంతి. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇటీవల మరణించిన ఓ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి తమ యూనియన్ తరపున ఆర్థిక సహాయం అందజేసి ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నైపుణ్యతను మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే విజయనగరం జిల్లా రాచంలో 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ డేని మేము ఇక్కడ వేడుకగా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాం. అనంతరం కేక్ కట్ చేసి మా యొక్క ఐకమత్యాన్ని చాటుకున్నాం. మా వృత్తి ధర్మంగా ఈ వృత్తిలో బ్రతుకుతూ ఈ వృత్తిలో గౌరవం పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అలాగే మాతో పాటు పనిచేస్తూ ఇటీవల స్వర్గస్థులైన మా సోదరుడికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం వల్ల ప్రసాద్ అనే ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని మేము ఆదుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫోటోగ్రఫీ డే రోజు మేము ఇటువంటి కార్యక్రమం చేయడం, ఫోటోగ్రాఫర్లు అందరి కోసం పాటుపడడం, ఫోటోగ్రాఫర్లుగా మేము వెలుగెత్తి గౌరవంగా బతుకుతున్నాం. మా యూనియన్ని మరింత బలోపేతం చేయడానికి, మా యొక్క వృత్తిని కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. సా స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 2 పటియాలా సూట్ సెట్ 1499 రూపాయలు. 5 గర్ల్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు. 4 బాయ్స్ టీ షర్ట్స్ 595 రూపాయలు. 4 బాయ్స్ 3x4 పైజమా 600 రూపాయలు. షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ శ్రావణ మాసంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, 3 లాంతర్ల సెంటర్, పాలకొండ రోడ్, విజయనగరం. సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వారికి ప్రమోషన్లకు పోస్టులను ఉంచకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలలో సిఆర్టీ పోస్టులను డిఎస్సిలో కలపలేదని చెబుతున్నా స్థానిక ఐటీడీ అధికారులు డిఎస్సిలో కలిపారని చెబుతున్నారని, ఏది నిజమో అధికారులు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. సిఆర్టీ పోస్టులను డిఎస్సిలో కలపకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మేరకు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, సిఆర్టీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రిజల్ట్ ఇచ్చింది. గతంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకముందు ఆశ్రమ హై స్కూల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము, డిఎస్సిలో ఈ పోస్టులు మినహాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఆశ్రమ పాఠశాలలోనూ జీపీఎస్ పాఠశాలలో ఉండే సిఆర్టీల పోస్టుల్ని డిఎస్సికి చూపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయమై మరి సిఆర్టీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, గౌరవ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఆర్టీల పోస్టులు డిఎస్సికి చూపించలేదని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకి వెళ్తూ ఉంది. కాబట్టి 15 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న సిఆర్టీలు వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించకుండా డిఎస్సి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది గిరిజనేతర సిఆర్టీలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ పోస్టులు వీళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అలాగే గత ప్రభుత్వం సిఆర్టీలకు అన్యాయం చేసింది. మేము వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సిఆర్టీలందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ మేనిఫెస్టోకి భిన్నంగా ఈరోజు మరి సిఆర్టీలు అందరూ రోడ్డున పడుతున్నారు. వాళ్ళని పొట్టలు కొట్టదని చెప్పేసి మరి యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాలి. స్పందించకపోతే భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాలం చెల్లిన శీతల పానీయాలు, తినుబండారాలు, వంట నూనెల అమ్మకాలు సాగిస్తూ గిరిజన ప్రజల ఆరోగ్యాలతో కొందరు వ్యాపారస్తులు చెలగాటమాడుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం గ్రామంలో 8 సంవత్సరాల గిరిజన బాలిక ఒక పాన్ షాపులో శీతల పానీయం కొని కాలం చెల్లిందని తెలియక తాగడంతో ఆ బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తోనాం గ్రామంలో ఉన్న మిగతా షాపులపై దాడులు నిర్వహించగా సుమారు 40 వరకు శీతల పానీయాలు, బిస్కెట్ ప్యాకెట్స్, ఇతర తినుబండారాలు కాలం చెల్లినవి అమ్ముతున్నట్లు గుర్తించి 6 షాపులపై కేసు నమోదు చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న నిర్వహించే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని విజయనగరం జిల్లా కేంద్రం పూల్బాగ్లోని కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఫోటోగ్రాఫర్స్ను, మీడియా రంగంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ను దుస్సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దగలిగితే ఫోటోగ్రఫీ అని ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందన్నారు. చిత్ర రూపాన్ని ఫోటోగ్రఫీగా మార్చి ఫోటోగ్రాఫర్ల సమాజంలో చైతన్యం తెస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత ఫోటోగ్రాఫర్లు కొత్త నైపుణ్యాలను అలవర్చుకొని వారి చిత్రాలకు వన్నె తేవాలని సూచించారు. ఏఐ లాంటి నవీన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి తమ సంస్థ ముందుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. 30 ఏళ్ళ క్రితం కూడా చూసిన ఫోటోగ్రాఫరు ఇవాళ కూడా అదే స్థాయిలో ఉన్నాడు. ఫోటోగ్రాఫర్ స్థాయి పెరగడానికి ఎటువంటి అవకాశాలు లేవు. ఫోటోగ్రాఫర్స్ కూడా యూనిటీ ఇంకా పెంచితే ప్రభుత్వాన్ని కూడా మనం విజ్ఞప్తి చేయొచ్చు. అలాగే మాలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మా దగ్గరికి వచ్చి మీరు సహకరించి కోరచ్చు. ఏదైనా వ్యక్తిగతంగా కన్నా సంస్థాపరంగా కూడా మేము సహకరించగలం. అలాగే ఫోటోగ్రఫీ డే బై డే మంచి టెక్నాలజీ పెరిగింది. ఆ లేటెస్ట్ టెక్నాలజీతో కొంతమంది వాడుతున్నారు. పూర్తి స్థాయి అది చాలా అవసరం. ముఖ్యంగానే మీకు తెలుసో తెలీదో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆ ఫోటోగ్రఫీ చాలా లేటెస్ట్గా మన నేను యూట్యూబ్లో చూశాను. రేపు ఫోటోగ్రఫీ గుడ్డు రోజు పరిస్థితి ఏర్పడింది ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి
మనలో మీలో ఒక యూనిటీ రావాలని, యూనిటీ వల్ల మీలో మీకు ఇంకా ఎదగాలని, మాలాంటి వాళ్ళు సహకరించాలని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి నేను ఇందాక మీటింగ్లో కూడా చెప్పాను, ఫోటోగ్రఫీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇబ్బంది ఉంటే సంక్రాంతికి కుటుంబ సమేతంగా నూతన వస్త్రాలు ఇస్తాను, కుటుంబ సమేతంగా ఇస్తాను. ఖచ్చితంగా సంక్రాంతి సందర్భంగా ఫోటోగ్రఫీ పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలను నింపగలను. లోక సమస్త సుఖినోభవంతు అనే మంత్రంతోనే ప్రతి హైందవ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాంటి గొప్ప సంస్కృతి హిందూ సాంప్రదాయాలకు మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న ఆయన శ్రీ విద్య సర్వమంగళాదేవి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మురపాక కాళిదాసు శర్మ యాజీతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయాలను ప్రసిద్ధి చెందేందుకు విద్యా సర్వమంగళపీఠం లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పీఠంలో నిర్మించిన 25 అడుగుల మేధ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మతం అంటే ప్రపంచ శాంతిని ఆకాంక్షించే సనాతన సాంప్రదాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ విద్య సర్వమంగళ దేవి పీఠానికి రావటం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. గత అనేక సంవత్సరాలు బట్టి పీఠానికి రావటం, కాళీస్వామి గారిని కలవటం, అలాగే ఆయన ఆశీస్సులు తీసుకోవటం, కేవలం ఆయన ఆశీస్సులే కాకుండా అమ్మవారి యొక్క దివ్య దీవెనలు, ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మాపై తీక్షణంగా ఉండే విధంగా స్వామివారు నిరంతరం కూడా ప్రయత్నం చేయటం, కేవలం వ్యక్తులపైన కాకుండా సమాజం పైన, అలాగే మొత్తం మన ధర్మం బాగుండాలి అనే ఒక ఆలోచన స్వామి ఇక్కడ మన పార్వతీపురంలో ఈ యొక్క పీఠాన్ని పెట్టడం, మొత్తం అందరి దేవతలు, ముఖ్యంగా శ్రీ విద్య సంబంధించిన అన్ని దేవతల యొక్క ప్రతిష్ట, దాంతోపాటు మనకి ఏవైతే ఎన్ని రూపాలు అయితే అమ్మవార్లకు ఉన్నాయో అన్ని రూపాలు ఇక్కడ ప్రతిష్ఠించడం, దాంతోపాటు మన కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం, అలాగే అయ్యప్ప స్వామి కొలువే ఉండటం, ఎవరైతే అనేక మంది మాలలు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించడం, అందరికీ అన్నదానం చేయటం, అలాగే నిరంతరం మన ధర్మ రక్షణ కోసం అనేక రకాల యాగాలు చేయటం, యజ్ఞ యాగాద కర్మలు సుభిక్షంగా జరగటం కారణంగానే భారతదేశం ఈ విధంగా ఉంది. కనుక సమస్త మానవాళి యొక్క శాంతి, సౌభాగ్యం, యశస్సు కోరుకునే యొక్క ఆలోచన పరంపర తప్పనిసరిగా ఎప్పుడూ ఆ విధంగానే ఉండాలి. కనుక ఈరోజు మన సర్వ మంగళ పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీంతోపాటు దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వాములు చేయటం నా యొక్క జన్మ చరితార్థమని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనకి ఆది గురువైన శంకరాచార్య దగ్గర నుంచి ఏదైతే మనకుండే గురు పరంపర ఉందో ఈ గురు పరంపర కూడా చాలా విశిష్టమైనది. ఆ విధంగా గురు పరంపర పట్ల ఆ గౌరవంతో, అలాగే ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులతో శంకర్ భగవత్పాదులు మొదలు కృష్ణయాజీ గారు, అలాగే మన కాళీస్వామి వారు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన సనాతన ధర్మం యొక్క సారం మొత్తం ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆ విధమైన ఒక పని ఏదైతే ఆయన చేస్తున్నారో దాంట్లో తప్పనిసరిగా మేము భాగస్వాములే. ఈ యొక్క పీఠం మరింతగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది భక్తులు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏవైతే వ్యక్తిగత అంశాలని దూరం చేసుకోవడంతో పాటు వాళ్ళు ఏ కార్యం కోసం పనిచేస్తున్నారో ఆ కార్యసిద్ధి కోసం అటువంటి కృషి జరుగుతుంది. కనుక ఈరోజు ఈ యొక్క పీఠానికి రావటం, ఆయన యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మొండుగా పొందడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఇవాళ పార్వతీపురం రావటం, ఈ విధంగా పీఠానికి రావటం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం. విజయనగరం ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కేంద్రం వద్ద ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు లూయిస్ డాగ్యూరో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి అరవింద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 19న లూయిస్ డ్యూగిరే పుట్టినరోజు సందర్భంగా
సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అసోసియేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పేదలకు అన్నదానం చేపట్టామని తెలిపారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ నాయకులు మల్లి, ఎంపీ నాయుడు, శేఖర్, జేకే రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ఐద్వా మహాసభలు. మహిళల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మహిళా నాయకులు. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఫోటోగ్రాఫర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరిన వక్తలు. మన్యంలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ప్రపంచ శాంతిని హైందవం మాత్రమే కాంక్షిస్తుందని స్పష్టీకరణ. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.